రీతు డీమాన్లని టార్గెట్ చేసిన రాము ఆ తర్వాత రౌండ్లో పోటీ పడి మరీ బాల్ తన దగ్గరే ఉండేలా పట్టుపట్టింది పచ్చలపాప రమ్య. ఆ బాల్ని రాము చేతికి ఇచ్చింది. దీంతో రాము రీతు పవన్ ఇద్దరిని నామినేట్ చేశాడు. బెలూన్ టాస్క్ లో గేమ్ క్లియర్ కట్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పవన్ రీతు ఫస్ట్ ఫౌల్ గా ఆడారు అంటూ రాము తన పాయింట్స్ చెప్పాడు. ఇంతలో రాము బిగ్ బాస్ చెప్పిన తర్వాత నువ్వు ఫౌల్ అనడం కాదు, నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు అది డిస్క్వాలిఫై అని గేమ్ ఆపేయొచ్చు కదా అంటూ రీతు ఫైర్ అయింది. మీ వల్లే గేమ్ రద్దయింది అని రాము అంటే నువ్వేం చేస్తున్నావు మరి అంటూ రీతు ప్రశ్నించింది. రీతుకి బుర్రుంది, నీకు లేదు. నెక్స్ట్ పవన్ ని నామినేట్ చేస్తూ నువ్వు చాలా బాగా టాస్కులు ఆడుతావు, అలాంటిది నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావని నేను అనుకోలేదు అని రాము చెప్పాడు. దీనికి కూడా పవన్ కాకుండా రీతు మధ్యలో దూరి మాట్లాడింది. అడిగినప్పుడు నువ్వు సంచాలక్గా పడుకున్నావు అని రీతు అరిచింది. నేను ఆయనతో మాట్లాడుతున్నాను అని రాము అంటుంటే నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటూ రీతు ఫైర్ అయింది. ఇక రీతు డీమాన్లలో రీతుని సేవ్ చేస్తూ డీమాన్ని నామినేట్ చేసింది రమ్య మోక్ష. రీతు టాస్కుల్లో బుర్ర పెట్టి ఆడుతుంది, కానీ నీకు బలం తప్ప బుర్ర లేదు అని నా అభిప్రాయం అంటూ రమ్య చెప్పింది. ఏదైనా ఉదాహరణ చెప్పు అని డీమాన్ అడిగితే అన్నింట్లోనూ అంతే, నేనేం చెప్పలేను అంటూ రమ్య వెళ్ళి కూర్చుంది. మిగిలిన నామినేషన్ ప్రక్రియ నెక్స్ట్ ఎపిసోడ్